హలో అందరికీ. ఈరోజు మన వీడియోలోని లాస్ట్ వరలక్ష్మి వ్రతం మేము ఇంకా చివరి రోజు ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నేనైతే ఫస్ట్ మా ఇంట్లోని దీపం అయితే పెట్టేసుకున్నాను. ముందు వారమే నేను వ్రతం చేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఈ వారం ఓన్లీ దీపం పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. తర్వాత మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో ఈరోజు వ్రతం చేసుకున్నారు. అందుకని చెప్పేసి మమ్మల్ని పిలిస్తే వాయినం తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా పెళ్ళైన తర్వాత అందరూ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు కదా. వరలక్ష్మి వ్రతం జరుపుకున్న తర్వాత చాలామందికి అంటే మన స్తోమతను బట్టి వాయినాలు ఇవ్వడం అనేది ఉంటుంది. వాయినం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఇంకా పెళ్ళైన ఆడపిల్లలను ఫస్ట్ దీవించేది పిల్లల కోసమే. అది అస్సలు ఎంతవరకు అంటే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఆశీర్వాదం అనేది. దానికి బదులు చల్లగా ఉండండి అనేస్తే సరిపోతుంది. ఇంకా ఆ విషయంలో అయితే ఈ వీడియో చూస్తున్న కొంచెం మంది ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరైనా కొత్తగా పెళ్ళి మీ ఇంటికి వస్తే కనుక అంటే వాళ్ళే కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, పర్సనల్ ఒపీనియన్స్. ఇంకా దాన్ని బట్టి మీరు ఏమీ ఆశీర్వదించకుండా జస్ట్ అక్షంతలు వేసేసి పంపించేయండి. అంతేగాని పిల్లలు ఒక 10 మంది పిల్లలు పుట్టాలి అన్నట్టుగా దీవించకండి. అది పిల్లలు అనేది ఇంకా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్. అది ఒక్కటే కాదు కదా, ఆడపిల్ల అంటే ఇంక పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. అవి సాధించండి అని దీవిస్తే బాగుంటుంది. అంతేగాని పిల్లల కోసం అయితే దీవించకండి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకి కూడా ఇష్టం అనిపిస్తే కనుక అలాంటప్పుడు బయటకు చెప్పండి అంతే. ఇంకా తర్వాత అయితే మా వదిన పూజ ఎలా చేసింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇంక ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే పైకి ఒకలా మనసులో ఒకలా ఉంటున్నారు. ఇంకా అలాంటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఏదో ఒక భయం మనసులో. నాకైతే వాళ్ళు పైకి ఉన్నట్టుగా వాళ్ళ మనసులో అనేది అలా ఉండదు. ఇంకా అలా నటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకెక్కడ మా వదిన చిన్న వదిన వాళ్ళ అమ్మాయి చేసుకుంది పూజ ఈ ఇయర్. ఇంకా తనైతే వాయినం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 3 లేదా 5 ఇవ్వాలి కదా వాయినం. నేను చేసుకున్నప్పుడు అయితే ఇంకా అమ్మవారికే ఇచ్చాను వాయినం. మాకు ఇరుగు పొరుగు ఎవరు ఉండరు. ఆ రోజు మా పెద్ద వదిన ఆఫీస్కి వెళ్ళిపోయింది. మా చిన్న ఆడపడుచు కూడా లేదు కాబట్టి ఇంకా మా అత్తయ్యకి అమ్మవారికి అక్కడే పెట్టేసి వాయినం నేనైతే మా వారి చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నా పూజ అలా పూర్తయింది. ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఇద్దరు ఒకేసారి చేసుకున్నారు కాబట్టి మేము ఇంకా మా వాచ్మెన్ తను వాళ్ళ మొత్తం అందరం కూడా 5 అయ్యాం. ఇంకా చక్కగా వాయినం అయిపోయిన తర్వాత మేము గోమాతకి అయితే పూజ చేయడం స్టార్ట్ చేసాము.
మళ్ళీ ఈ వీడియోలో పర్సన్స్కి చెప్తున్నానని అనుకుంటారేమో, వీడియో చూసిన వాళ్ళు వీడియోలో పర్సన్స్ కాదు. ఇంకా ఇందాక ఆశీర్వాదం కోసం మాట్లాడాను కదా, అదైతే ఇప్పుడు అందరికీ అలాగే జరుగుతుంది కదా. ఆల్మోస్ట్ అన్నిళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు అనేవి కొంచెం త్వరగానే చేసేస్తున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలు అలానే ఇంకా ఉంటుంది కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఏముంటుంది, ఇంకా లైఫ్ అంతా కూడా రోజు లేవడం, వండడం, పిల్లలకి పెట్టడం ఇంకా అలాగే ఉంటుంది. కానీ పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే ఆశీర్వాదం అలా వద్దు అని చెప్పేసి అన్నాను అంతే. నిజంగా నా పెళ్లి నాటికి అసలు పెళ్లి మీద అంత నాలెడ్జ్ లేదు. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది అనేది, అంటే మాకు పెళ్ళైంది కానీ అంతగా నాకేమీ షేర్ చేసుకునేది ఏం కాదు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్ల జీవితం ఎక్కడైనా సరే మారిపోతుంది, అనుకున్నట్టే జరగదు అసలు ఏమీ కూడా. ఇంకా అదైతే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకా తర్వాత చెప్పాను కదా మనకి గోపూజ చేసాం అని చెప్పేసి, అదైతే ఇక్కడ జరుగుతుంది. అంటే పూజ అంటే ఏం లేదు, జస్ట్ కడిగించేసాం మార్నింగ్ ఆవులు రెండింటిని కడిగించిన తర్వాత పసుపు రాసి మామూలుగా మా వదిన బొట్టు పెట్టేసింది. పెట్టిన తర్వాత కొంచెం పరమాన్నం వండి తెచ్చి వాటికి అయితే తినిపించారు అంతే, జస్ట్ ఇంకా అదే పూజ. రీసెంట్గా గౌరీకి డెలివరీ అయింది కదా, వైష్ణవి పుట్టి చనిపోయింది. వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది లాస్ట్ వీడియోస్లో. ఇంకా తర్వాత మా ఇంట్లోని మా గార్డెన్లో పెద్ద అరిటాకు తెచ్చి అందరూ కూడా ప్రసాదాలు తింటున్నాం. ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో ఇదైతే